మన ప్రభు యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున ప్రభువుల వారు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది హగ్గయ గ్రంథము 2వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చూద్దాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, భయపడకుడి. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఆ ఆత్మ చేత మనము ఈ లోకంలో బ్రతుకుచున్నామనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. మనం మరి దీనిని ఎరిగి ఉన్నామా అంటే ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరూ, దేవునిని ఎరిగినటువంటి బిడ్డలందరూ కూడా వీరు దేవుని బిడ్డలు అనబడుతున్నారు. మరి వీరందరిలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకమును గూర్చి భయపడవలసిన అవసరం లేదు. మీ మధ్యలో నేను ఉన్నాను, ఎల్లప్పుడూ మీరు ధైర్యముగా ఉండండి, భయపడకుడి అని దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మన యొక్క ఆత్మ పరిశీలన మనం చేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ దినం నుండైనా సరే దేవునిలో ఉన్న మనమందరం కూడా భయపడకుండా ఈ లోకంలో జీవించాలి అనుకున్నట్లయితే అందరూ తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. గనుడవు, మహాగనుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రివి ప్రభువా, మీ ఆత్మను మా మధ్యలో ఉంచి మాకు ఎప్పుడు కూడా భయపడవలదు అని మీ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. ఈ లోకము చూచి భయపడే గుణగణములు మాలో లేకుండా మిమ్ములను మేము ధరించుకొని మీలో స్థిరముగా భయపడకుండా జీవించే కృపా సహాయమును వీక్షించుచున్నటువంటి ప్రతి విశ్వాసికి దయచేయమని, అలాగే మాకును దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.